అన్నయ్యకి ఏమనిపించేదంటే ఎవరో పిలుస్తున్నట్టు అని ఇలా తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ నన్ను ఎవరో అక్కడ చూస్తున్నారు, నన్ను ఎవరో అక్కడ సస్పెక్ట్ చేస్తున్నారు, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారని చెప్తూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఈయన చెప్తూ ఉంటే మాకు భయం వేసేది. వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చేశారంటే ఎంతమంది తాంత్రికులు ఉన్నారు, ఎంతమంది మాంత్రికులు ఉన్నారు, ఎంతమంది మసీదులు ఇవన్నీ ఉన్నాయో చర్చల దగ్గర అన్ని దగ్గర తీసుకెళ్ళి పూజలు చేసి అన్నీ చేశారు. అస్సలు రిజల్ట్ లేదు. ఇంకా కొన్ని రోజులకి ఎలా అయిపోయిందంటే భరించలేక తలుపులు గడిపెట్టేసి వాళ్ళ రూమ్లో పెట్టేశారు. అప్పటికి సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ ట్రెండ్ కూడా లేదు అసలు. పిచ్చోడని కూడా నేమ్ వేయట్లేదు, కానీ దయ్యం పట్టిందని అనుకుంటున్నాను. వినాయక చవితి వచ్చింది. వినాయక చవితిలో వాళ్ళు అసలే మార్వడి కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్, వాళ్ళు వినాయక చవితి బాగా చేస్తారు. 9 రోజులు మొత్తం పూజలన్నీ చేసిన తర్వాత వినాయక నిమజ్జనానికి నెల్లూరు మాది పెన్నా నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళాలి. ఆ అబ్బాయి 9 రోజులు పూజ చేశాడు. 9 రోజులు ఆ అబ్బాయి పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత నాన్న నేను నిమజ్జనానికి నేను వస్తాను, ఈరోజు 9 రోజులు చేశాను కదా, దేవుణ్ణి అలా నీళ్ళలోకి వదిలేసి నేను వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాన్న అని చెప్పగానే ఓకే వీడేదో మారుతున్నాడని చెప్పి నమ్మి నేరుగా వాళ్ళ నాన్న తీసుకొని వీడు వాళ్ళ తమ్ముడు అందరూ వెళ్ళారు. కరెక్ట్గా వినాయకుడిని ఇలా నిమజ్జనం అంటే పైనుంచి ఇలా వేసి ఆ వేసిన సెకండ్